ఈ రోజు టేకుమట్ల గ్రామంలోని మరి నిజామాబాద్ పల్లెలోని గొల్లవాడకు మరి శివపార్వతి యూత్ గణేష్ మండలి వద్ద మరి కార్యక్రమం జరుగుతున్నది. మండపం అయింది, మరి కవర్ కప్పడం జరిగింది. మరి ఇందులో పిల్లలు పెద్దలు అందరూ అడావిడి వెనుక కత్తాను. హలో హలో శివపార్వతి యూత్ గణేష్ మండలి మాట్లాడరా? మాట్లాడు. మరి ఈ రోజు ఇక్కడ చూసినట్టుంటే మరి శైల మాట్లాడుతున్నాడు. మాట్లాడు, నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. మరి ఈ రోజు పిల్లలంతా ఇక్కడ రావడం జరిగింది. పిల్లలు మీరు స్కూల్ పోతారా? 11 రోజులు నెక్స్ట్ చెప్పురా పిల్లలు, చెప్పండి. 11 రోజులు మీరు స్కూల్ పోతారా? నవరాత్రులు మరి గణపతి నవరాత్రుల్లో పిల్లలు కూడా చాలా ఆనందంగా వాళ్ళ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి మీ ఆనందం వ్యక్తం చేయండి. చాలా ఆనందంగా ఉంది. అదే విధంగా ఇక్కడ చూసిన మధ్య రాజకుమార్ గారు మరి మన ఫేమస్ ఈ రోజు మరి గింబల్ ను షూటింగ్ చేయడం జరుగుతుంది. కావున ఆయన ఒక అభిప్రాయం రాజు గారు మీరు అంటారు కదా, మీ యొక్క మాటల్లో సంతోషాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ ఇంత అద్భుతమైన కలిసికట్టుగా ఉండే మీ దాన్ని చూస్తే నాకు ఆనందం అనిపిస్తుంది. అన్నం కూడా తినబుద్ధి కాదు. చూసారు కదా మరి మధ్య రాజకుమార్ గారు ఎలా చెప్పారో. మరి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మన వాడ యంగ్ అండ్ డైనామిక్ లీడరు, అదే విధంగా అన్ని రంగాల్లో ముందుకు పోయి మరి మన ఆర్కుటి మహేష్ కుమార్ లేదు కానీ ఆర్కుటి మహేష్ గారు ఒకసారి మరి తన అభిప్రాయం తెలపాల్సిన కోరుతున్నాను. ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలు గౌరవనీయులు అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే మన శివపార్వతి గణేష్ యూత్ మండలి శోభయాత్ర నవరాత్రులు నవరాత్రులు జరుగున్నాయి కాబట్టి యువత అందరూ ఇక్కడనే ఉండి ప్రతి ఒక్క పనిని ముందుండి దగ్గర ప్రతి ఒక్కరు చెయ్యి పడాలి, ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలి. ఆ దేవుడు అంటే మన ఇంట్లో పనులకి అందరం మనం చూసుకొని ముందుకు పోవాలి. అందరు వచ్చి ప్రతిరోజు ఎంత టైం ఫ్రీ ఉంటే అంత టైం ఇక్కడికి రావాలి కోరుకుంటున్నాను. ప్లస్ యువత అన్నిట్లో ముందున్నట్టు ఇక్కడ కూడా ముందుండి ఈ కార్యాన్ని విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నా. అందులో మళ్ళా డేగా వెంకటేష్ గారు ఉన్నారు కదా, ఆయన ముందు అన్ని విధాలు ఫోటో పెట్టి ఆయన కోసం లుక్కి డేగా వెంకటేష్ గారు ఉన్నారు కదా, ఆయన నవ్వే ఒక వరం. ఆయన అసలు టేకుమట్లకు ఉండాల్సిన ఒక మరి ఇప్పుడు డేగా వెంకటేష్ గారు మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. మంచి ఉద్దేశం వచ్చి మాట్లాడినందుకు ధన్యవాదాలు అర్కుటి మహేష్ గారు. అదేవిధంగా మరి ఈ రోజు మరి మనకు డెకరేషన్ విషయంలో చాలా రోజుల నుంచి మనకు సాయం చేస్తున్న దత్తు, అంటే మనకు ఫ్రెండ్షిప్ విషయంలో గానీ మనకు అసలు అన్ని విధాలుగా సాయంగా ఉండే దత్తు గురించి ఒక 2 ముచ్చట్లలో మన కమిటీ గురించి చెప్పాలని కోరుకుంటున్నాను. దత్తు చెప్పండి. దత్తు గారు మన కమిటీ వాళ్ళు ఎట్లుంటారు, నీతో ఏ విధంగా ఉంటారు, ఎట్లుంటారు చెప్పు. బాండింగ్ మంచిగా ఉంటది భయ్యా, బ్యాండింగ్ మంచిగా ఉంటది భయ్యా, వేరే ఉంటది. బోరాన్ భయ్యా వేరే ఉంటది. మాకు లాస్ట్ ఇయర్ ఏమైందంటే వినాయక చవితికి దగ్గర టైం లేకపోతే దత్త వచ్చి దగ్గర ఉండి లేట్ అయినా రాత్రి 2 దాకా ఉండి పని చేసిపోయాడు. ఆ రోజులు మేము మర్చిపోలేము. దత్త మాకు అన్ని విధాలుగా సాయం ఉంటుంది కాబట్టి గుర్తు చేసుకుంటారు. చెప్పండి, ఉద్దేశించి ఒక డైలాగ్ కింద మీద చెప్పు శివపార్వతి యూత్ గణేష్ మండలి గణేష్ మండలి తోపు. అదే విధంగా మరి సతీష్ గారు మరి ఉద్దేశించి మన గణేష్ మండపాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అదే విధంగా మన కార్యనిర్వహణ అధికారి, అదే విధంగా మరి ఫైనాన్షియల్ గా అన్ని గుండె బండరాయి లాంటి వ్యక్తి మనకు మాకు ఎల్లవేళ తుఫాన్ వచ్చినా ఉరుము వచ్చినా ఎక్కువ వచ్చినా మాకు ఒక వ్యక్తి ధైర్యంగా ఉన్నాడంటే అది మేము ఎంతో మంది ఉన్నా గానీ మాకు వెళ్ళలేని లోటు మేము ఎప్పుడు తెచ్చలేము. సో ఈయన ఏంటంటే ఈయన మేము ఇప్పుడు 4 పిల్లలు ఉంటే 4 పిల్లలు మెయిన్ పిల్లలు ఎవరంటే మా చెయ్యాలి అని చెప్పుకోవాలి. ప్రతిదీ ముందు నడిపిస్తాడు, అందరిస్తాడు. అప్పుడప్పుడు మమ్మల్ని కొడతాడు కానీ మేము బయటకి చెప్పుకుంటే జరుగుతుంది వాటి చెప్పవు. ఆయన చూడడానికి చిన్నకరం పడతారు కానీ లోపల ఆవేశం వేరే. కమిటీ ఉద్దేశించి మాట్లాడాల్సిన కోరుకుంటున్నా. చెప్పండి మీ భాషలో మీరు చెప్పండి. సింగిల్ డైలాగ్ తోటి మరి అందరి యువతలో ఉత్సాహాన్ని నింపడం జరిగింది. అదే విధంగా ఇక్కడ మరి చీర్ల వంశాయ్ గారు ఉన్నారు, వారిని కూడా ఉద్దేశించి మాట్లాడాల్సింది కోరుచున్నాము. చెప్పండి పిల్లలు, మీకు ఎలా అనిపిస్తుంది?
చాలా సంతోషంగా 9 రోజులు మీరు బడికి పోతారా ఉంటారా? చెప్పండి. ఇంటికానే ఉంటారు. చెప్పండి మీరు కూడా చెప్పండి. మీకు ఎలా అనిపిస్తుంది? ఇలా యువతను చెరగొట్టడానికి ఇటువంటి పిల్లలు ఉంటారు. అటువంటి ఉద్దేశించి చెప్పండి పిల్లలు చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా ఉందట చెప్పింది. చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది? ఈ 9 రోజుల నవరాత్రులు ఈ 9 రోజుల నవరాత్రులు బడికి పోతారా? పోతాం. బడికి పోవద్దు. ఈ 9 రోజులు బడికి పోకుండా ఇక్కడనే ఉద్దేశించి ఇలాంటి పిల్లలు వస్తారు. చెప్పండి.